కూటమి ప్రభుత్వ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటికి తొలి అడుగు కార్యక్రమం చేపట్టారు. ఇక దీనిలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాల పనితీరు గురించి మాజీ మంత్రి శాసనసభ్యుడు పుల్లారావు అడిగి తెలుసుకున్నారు. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేసి వారి నుండి అభిప్రాయాలను స్వీకరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 పథకాలు హామీలు పేదల ప్రజలకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయని పుల్లారావు అన్నారు. గత ప్రభుత్వంలో హయాంలో సంక్షేమ పథకాల అమల్లో వివక్ష చూపగా ఈ ప్రభుత్వంలో కులమతాలకు పార్టీలకు అతీతంగా అందజేస్తున్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆగస్టు నుంచి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలి అడుగు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కష్టం ఒక సంవత్సరంలో సాధించినటువంటి కష్టాల్లో ఉన్న రాష్ట్రం, ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని కష్టాల్లో కూడా పేద ప్రజల కోసం ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పనిచేశారు, పేదల కోసం ఈ ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ విధంగా అమలు చేశారు, తల్లికి వందనం 15,000 రూపాయలు 13,000 ఖాతాలో వేసి 2,000 రూపాయలు మేనేజ్మెంట్ కోసం, పాఠశాలల అభివృద్ధి కోసం ఏ విధంగా కేటాయించారు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా పెన్షన్లు, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఈ విధంగా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటిది ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలోనే పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. సంవత్సరానికి 35,000 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్లకు మాత్రమే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. ఇది దేశంలో ఎక్కడా లేనటువంటిది. 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఆగస్టు నుంచి బస్సు ఫ్రీ అమలు చేయబోతా ఉన్నాం. డిఎస్సి 16,347 ఉద్యోగాలు యువతకు కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రైతు సంక్షేమానికి కూడా వారం 10 రోజుల్లో వారి ఖాతాల్లో 20,000 రూపాయలు దశల వారీగా వేయటం జరుగుతూ ఉంది. ఆ విధంగా అనేక పథకాలు, అన్నా క్యాంటీన్ పునరుద్ధరించడం జరిగింది, ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది. అనేక రకాలైనటువంటి కార్యక్రమాల్ని చంద్రబాబు గారి నాయకత్వంలో చేయటం జరిగింది. గత ప్రభుత్వం విధ్వంసం చేసిన, ఆర్థికంగా విధ్వంసం చేసిన పేద ప్రజల కోసం ఉన్న వనరులతోటి ఏ విధంగా పరిపాలన అందించారు, గుండె మీద చేసుకొని నిద్రపోయేటువంటి పరిస్థితుల్ని